హాయ్ ఫ్రెండ్స్, ఏ సీజన్లో లేనన్ని ట్విస్ట్ అయితే బిగ్ బాస్ ఈ సీజన్లో ఇవ్వటం అయితే జరిగింది. మీరు తమ్మేలు చూసే ఉంటారు, మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుందన్నమాట. దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనే ఆశ్చర్యపోయాను అనమాట, ఏంటి ఇంతమంది అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఈసారి సీజన్లో మాత్రం అన్లిమిటెడ్ ఫుడ్, రేషన్ కోసం కూడా వీళ్ళు ఆడి గెలుచుకోవాలి. అలాగే గ్యాస్ కూడా అన్లిమిటెడ్ గ్యాస్ కూడా వీళ్ళు ఆడి గేమ్స్ గెలుచుకోవాలి. అంతేకాదు కుకింగ్ టైంను కూడా బిగ్ బాస్ 14 గంటలు ఇవ్వడం జరిగింది. సరిసగం గెలిచిన టీంకేమో 3 గంటలు ఎగస్ట్రా కుకింగ్ టీం అనేది జరిగింది వీకెండ్లో. ఇలా ప్రతి దానికి కూడా వాళ్ళు ఆడే గెలుచుకోవాలన్నమాట. చివరికి ప్రైజ్ మనీ కూడా వాళ్ళు ఆడి గెలుచుకున్న దాన్ని బట్టే ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. వాళ్ళ ఆటని ఎఫర్ట్ని బట్టి ప్రైజ్ మనీ అనేది పెరుగుతూ ఉంటుంది. లాస్ట్లో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది అనేది మనం ఈసారి ఆసక్తిగా ఎదురు చూడాలి. ఇక అన్ని ట్విస్ట్లు ఇవ్వగా బిగ్ బాస్ ఈ వారం కూడా ఇంకో పెద్ద ట్విస్ట్ అనేది ఇచ్చాడనమాట. ఎప్పుడైనా సరే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఒక్కళ్ళు ఇద్దరు వస్తారు, కానీ ఈ సీజన్లో మాత్రము 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే రావటం అనేది జరిగింది. అది ఎలా ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఈరోజు లైవ్లో చెప్పింది ఏంటంటే ఇంటి సభ్యులకి 12 టాస్క్లు అనేవి పెట్టడం జరుగుతుంది. మొత్తం 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. ఈ 12 టాస్కుల్లో వీళ్ళు ఎన్ని టాస్కులు ఆడి గెలుస్తారో అంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలని తీసేస్తారు, మిగిలిన వాళ్ళని పంపిస్తారు. ఒకవేళ వీళ్ళు 12 టాస్కులు ఓడిపోయారనుకోండి, 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తారనమాట హౌస్లోకి. లేదు వీళ్ళు 12లో ఒక 6 గెలిచి 6 ఓడిపోయారనుకోండి, 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తారనమాట. చూడాలి చివరి వారికి ఏమి ట్విస్ట్ అనేది మళ్ళీ బిగ్ బాస్ ఇస్తాడో చూడాలి. ఇప్పుడైతే వీళ్ళకి టాస్క్లు అనేవి పెట్టడం జరుగుతుంది. 12 మంది వైల్డ్ కార్డుల కోసం వీళ్ళు టాస్క్లు ఆడి గెలిచి ఎంతమందిని తీసేస్తారు, ఎంతమందిని వీళ్ళు గెలుచుకుంటారు అనేది చూడాలి. హౌస్లోకి ఎంతమంది వస్తారో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేది మనం ఈ వీక్ చూడాలి. గేమ్స్ ఇక బిగ్ బాస్ అయితే ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 12 మంది హౌస్లోకి వస్తారని చెప్పాడో వెంటనే అందరూ స్ట్రక్ అయిపోయారనమాట. ఏంట్రా ఇది 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏంట్రా బాబు, ఏ సీజన్లో కూడా ఇలా లేదు కదా, ఇప్పుడు ఇలా పంపించడం ఏంటి బిగ్ బాస్ అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ అయోమయంలో పడిపోయారనమాట. ఇక బిగ్ బాస్ చెప్పిన దానికి ఓకే, గేమ్స్ ఆడాలి మనం, పక్కా గేమ్స్ అన్నీ ఆడి 12 టాస్క్లు ఆడి మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అన్నీ తీసేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు మనకంట గేమ్లు ఆడుకుంటా సాక్రిఫైస్ చేసి తను పక్కకి తప్పుకోవటం అనేది జరుగుతుంది. అది ఏంటి అనేది నేను లైవ్ ఎపిసోడ్లో చూడలేదన్నమాట. తను బిగ్ బాస్ పిలిచి ఎవరిని నిఖిల్ మీ శక్తి టీం నుంచి తీసేస్తున్నావు అని చెప్పినప్పుడు మణికంఠను తీసేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది టాస్క్లు ఆడుకుంటా. మరి దేనికి ఏంటి అనేది ఎపిసోడ్లో చూడాలి. లైవ్ ఎపిసోడ్లో నేను కూడా చూడలేదన్నమాట అది. ఇక అందరైతే గేమ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు ఎంతమంది హౌస్లోకి వస్తారు, వీళ్ళు ఎన్ని గేమ్లు గెలుచుకుంటారు, ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా చేస్తారు అనేది మనం ఈ వీక్ పెట్టబోయే బిగ్ బాస్ గేమ్స్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.